ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. వెల్కమ్ టు iDream. దిస్ ఇస్ లుంబిని. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆర్ వెరీ ఓన్ అండ్ మోస్ట్ ఫేవరెట్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ వంజా రామశెట్టి గారు. ఆవిడతో మాట్లాడదాం. హలో మ్యామ్, హౌ ఆర్ యు? Hi Lumbini, I'm good. How are you? I'm good too. It's been so long. Yes. రైట్ మ్యామ్, టాకింగ్ అబౌట్ మెన్స్ట్రుయేషన్. సో పీరియడ్స్ టైంలో చాలా మందికి ఒక్కొక్క ఫీమేల్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ కన్సర్న్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి హెవీ పీరియడ్స్ అవుతాయి, హెవీ బ్లీడింగ్ అయిపోతుంది. ఇంకొంతమందికి ఇరెగ్యులర్గా అవుతుంది. సో అయినప్పుడు కూడా వాళ్ళకి హెవీ అవుతుంది. లేదనుకోండి ఇంకొంతమందికి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా 5 days or 6 days వచ్చేది తగ్గిపోతుంది, 3-4 days అవుతుంది. వాళ్ళు అమ్మాయి అని అనుకుంటున్నారు, బట్ అగైన్ దాని వల్ల ఏమైనా హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని చెప్పేసి. సో ఇలా చాలా చాలా కన్సర్న్స్ ఉంటాయి కదా పీరియడ్స్ రిలేటెడ్. దీనికి మనం ఆయుర్వేదంలో ఎలాంటి రెమెడీస్ ఉంటాయి? ఓకే, ఫస్ట్ థింగ్ ఆయుర్వేదాలు ఏం చెప్తారంటే, మనకి ఎలా అయితే అన్ని పారామీటర్స్ ఉంటాయో, మనం హెల్దీగా ఉండడానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. లైక్ మన హార్ట్ బీట్ కానివ్వండి, ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటారు, అవునా? అండ్ విమెన్కి వచ్చేటప్పటికి ఆయుర్వేదాలు ఏం చెప్తారంటే, విమెన్ మెన్స్ట్రల్ సైకిల్ ఏదైతే ఉంటుందో, ఇఫ్ అది రెగ్యులర్గా ఉంటే గనక ఆ విమెన్ హెల్దీగా ఉన్నట్టు. నెంబర్ 1. లైక్ అంటే ఏంటి, 28 days సైకిల్, 28 to 30 days సైకిల్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి అట్లా ఉండుంటే ఇట్ షీస్ కన్సిడర్ టు బి హెల్దీ అనమాట. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆవిడకి ద లేడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ హెవీ మెన్స్ట్రువల్ ఫ్లో ఇవన్నీ మళ్ళీ అది ఒకటి సైకిల్ ద డేస్ విత్ ఇన్, కొంతమందికి 15 days ఒకసారి అయిపోతుంటుంది, కొంతమందికి 35-40 days అవుతూ ఉంటుంది. అట్లా కాదు, యూ షుడ్ నీడ్ టు హ్యావ్ ఎ 28 day సైకిల్ ఆర్ 30 day సైకిల్. దట్ ఈస్ నెంబర్ 1. సెకండ్ థింగ్, మీ బ్లీడింగ్ ఫ్లో ఎట్లా అవుతుంది. ఓకే, ఇఫ్ ద ఫ్లో ఈస్ టూ హై, కొంతమందికి చాలా ఎక్కువ ఫ్లో అయిపోతూ ఉంటుంది బ్లీడింగ్ అండ్ క్లాట్స్ ఎక్కువ. మెయిన్ కన్సర్న్ ఫర్ లాట్ ఆఫ్ విమెన్ ఈస్ క్లాటింగ్. సో ఈ క్లాట్స్ ఇట్లా అయిపోతూ ఉంటే కనుక ఆయుర్వేద సేస్ ఐదర్ దే హ్యావ్ హై వాత. ఓకే, ఆ వాత ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఈదర్ పిత్త ఇస్ లైక్ టూ మచ్ ఆఫ్ హీట్ ఇన్ ద బాడీ. అట్లా ఉన్నప్పుడు కూడా దే విల్ హ్యావ్ సమ్ ఇర్రెగ్యులారిటీ ఇన్ దేర్ బ్లీడింగ్ ప్యాటర్న్ ఆర్ ఇన్ ద పీరియడ్ టైం అనమాట. కాబట్టి ఇట్లా ఉన్నప్పుడు దే నీడ్ టు కన్సిడర్ దెమ్సెల్వ్స్ దట్ మాకు ఏదో ప్రాబ్లం అవుతుంది బాడీలో, కాబట్టి వాళ్ళు దాన్ని ఇమీడియట్గా కరెక్ట్ చేసుకోవడానికి చూడాలి. అప్పుడు ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏం చేయాలి, ఆయుర్వేద హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి అండ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్. ఓకే, లైఫ్ స్టైల్ చేంజెస్లో లైక్ హౌ యూ ఈట్, మీ స్లీప్ ప్యాటర్న్ కానీ, మీరు తినే ప్యాటర్న్ కానీ, ఇఫ్ దెర్ ఇస్ టూ మచ్ ఆఫ్ వాత ఎక్కువ ఉన్నప్పుడు మనం పచ్చిగా తినడము లేకపోతే డ్రై ఐటమ్స్ తినడం ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేసుకోవడం ఒకటి. ఈ పీరియడ్స్ రెగ్యులర్గా అవ్వడానికి బెస్ట్ రెమెడీస్ చాలా చాలా ఉన్నాయి. అయితే అన్నిటికంటే బెస్ట్ రెమెడీ ఏంటంటే, ఎవరికైతే డిలేడ్ పీరియడ్స్ అవుతున్నాయో, హెవీ ఫ్లో అవుతుందో అట్లాంటి వాళ్ళకి వన్ బెస్ట్ రెమెడీ ఇన్ ఆయుర్వేద హోమ్ రెమెడీ అనుకోవచ్చు. అందులో దేసే బ్లాక్ రేజిన్స్ ఏవైతే ఉంటాయో దస్ ఆర్ ద బెస్ట్ థింగ్స్ టు ఈట్ అనమాట. ఎవరైతే అమ్మాయిలకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవ్రీడే నైట్ ఒక 20-21 బిట్వీన్ బ్లాక్ రేజిన్స్ నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అది తిని రెగ్యులర్గా అది తింటూ ఉంటే కనుక, అండ్ ఆల్సో వాళ్ళ మీల్లో వాళ్ళు ఒక బనానా యాడ్ చేసుకోండి. మీల్ మధ్యాహ్నం టైంలో ఒక బనానా యాడ్ చేసుకుంటే ఇది ఏం చేస్తుందంటే, ఇది రెగ్యులర్గా ఎవరైతే ఒక 1 month దోస్ హూ హ్యావ్ అ ప్రాబ్లమ్, ఈ ప్యాటర్న్ ఇది కాకుండా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రెమెడీస్ అంతే. దీంతోపాటు ఏంటి, మీరు డ్రై ఐటమ్స్ తినడము ఇట్లాంటివన్నీ తగ్గించుకోవాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసిన మీల్ తినడము, దాంతోపాటు యాక్టివ్గా ఉండడము, లైఫ్ స్టైల్ యాక్టివ్గా ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి పీరియడ్స్ రెగ్యులర్గా అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనపడతాయి. రైట్. అండ్ ఆల్సో కొంతమందికి డిలేడ్ పీరియడ్స్ కాకుండా ఒకేసారి అయితే 15-20 days మీరు అన్నట్టుగా చాలా హెవీ అయిపోతుంది కదా, సో వాళ్ళు కూడా ఇదే వర్తిస్తుంది. వాళ్ళకు కూడా సేమ్ థింగ్. అయితే చాలా ఒక సింపుల్, కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా హెవీ పీరియడ్స్ అయిపోగానే చాలా భయపడిపోతూ ఉంటారు. ఫస్ట్ థింగ్ అంటే అఫ్కోర్స్ ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత అట్లా హెవీ పీరియడ్స్ అవుతూ ఉంటే 10-15 days అవుతూ ఉంటే కనుక ఫస్ట్ ఈజ్ టు రూల్ ఇట్ అవుట్. ఓకే, మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఏంటి, ఇట్ మే బీ కొంతమందికి థైరాయిడ్ వచ్చినా కానీ, ఏదైనా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నా కానీ, లేదా డయాబెటిక్, కొత్తగా ఏదైనా మన బాడీలో కొత్త డిజీజ్ ఏదైనా వస్తున్నప్పుడు కూడా ఎక్కడో ఒక దగ్గర దాని ఇండికేషన్ చూపిస్తూ ఉంటుంది. నాట్ నెససరీ. చాలామంది ఏంటంటే ఒక 10-11 days ఇట్లా బ్లీడింగ్ అవ్వగానే నాకు క్యాన్సర్ వచ్చేసింది అనుకోను, లేకపోతే సంథింగ్ మేజర్లీ రాంగ్ అట్లా అనుకుని వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. రూల్ ఇట్ అవుట్. ఓకే, కంప్లీట్గా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి సిమ్టమ్స్ అన్నీ మనం గూగుల్ చేసినా లేకపోతే ఇంటర్నెట్లో ఎక్కడైనా సెర్చ్ చేస్తే
అన్ని సిమ్టమ్స్ మనకి ఓవేరియన్ క్యాన్సర్ యూట్రస్ క్యాన్సర్కి ఉన్న సిమ్టమ్సే కనపడుతూ ఉంటాయి. సిమిలారిటీస్ ఉంటే భయపడతారు. అన్ని అవి చూడగానే 100కి 100 మ్యాచ్ అయిపోతాయి. చాలా మందికి ఏంటంటే దే విల్ హ్యావ్ ఎక్సెసివ్ బ్లీడింగ్, ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావడము, క్రాంప్స్ రావడము, స్టమక్ పెయిన్ రావడము, వెయిట్, ఇవన్నీ ఉన్నా కానీ నాట్ నెసెసరీ అది క్యాన్సర్ అని అనుకోవడానికి లేదు. అందుకని ఏంటంటే రూల్ అవుట్ చేసుకొని దానికి తగ్గ మెడిసిన్స్ అవి తీసుకోవడం. అతిగా వెయిట్, ఇప్పుడు ఎవరికైతే టూ మచ్ ఆఫ్ 15 days 20 days సైకిల్స్ ఎవరికైతే అవుతుంటే 45 తర్వాత అవుతూ ఉంటే కనుక రూల్ అవుట్ యువర్ మెనోపాజ్ అవుతుందా అని రూల్ అవుట్ చేసుకో. అంతకంటే ముందు అవుతుంటే వెళ్ళి మీరు మీ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ డాక్టర్ దగ్గర చేయించుకొని ఇఫ్ దే అడ్వైజ్ సంథింగ్ యూజ్ దట్. అదర్వైజ్ ఇది రెగ్యులర్గా యోగా ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ విచ్ యూ కెన్ డూ. దాంతోపాటు మీరు రెగ్యులర్గా యాక్టివ్గా ఉండడము అండ్ మీరు తినే ఫుడ్ ఏదైతే ఉందో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటూ ఉంటారు కొంతమంది, టూ మచ్ ఆఫ్ సాల్ట్ తింటే, ఇవన్నీ ఎంత తగ్గించుకుంటే మనకి ఫ్లో అంత తగ్గుతుంది. అండ్ అబ్జర్వ్ యువర్ బాడీ ఎట్లా ఉంటుంది, మీకు ఆ టైంలో టూ మచ్ ఆఫ్ హీట్ అనిపిస్తుందా బాడీలో, దానికి తగ్గట్టుగా మీ ఫుడ్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. రైట్. సో అందరిలో కాకపోయినా మెజారిటీలో చాలా మందికి హెవీ పెయిన్, హెవీ క్రాంప్స్ కానీ అంటే బ్యాక్ ఏక్ కానీ మజిల్ పట్టేసినట్టుగా అనిపించడం ఇవన్నీ అవుతుంటాయి కదా మ్యామ్. సో దానికి రిలాక్సేషన్ కోసం ఏం చేయొచ్చు ఆయుర్వేద పద్ధతిలో? నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆయుర్వేద ఏం చెప్తుందంటే పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆడవాళ్ళకి పెయిన్స్ కానీ ఏక్స్ ఇట్లాంటివి ఏమి యాక్చువల్గా చాలా తక్కువ ఉండేవి. హెల్దీ ఉమెన్, వెరీ హెల్దీ ఉమెన్ విల్ నాట్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఏంటంటే అన్హెల్దీ అని తెలిసిపోతుంది. పీరియడ్స్లో అయ్యే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో క్రాంప్స్ అని చేతితో టాబ్లెట్స్ వేసేసుకుంటూ ఉంటున్నారు. సో అలవ్ దట్ పెయిన్. ఓకే, ఆ పెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే చిన్నగా ఆయిల్ మసాజెస్, కడుపు మీద కొంచెం గోరువెచ్చగా కొబ్బరి నూనె, ఆముదం ఏదో ఒకటి వేడి చేసి జస్ట్ మనం ఇట్లా కడుపుకి అప్లై చేసుకోవడము. అంతే తప్పిస్తే ఆ పెయిన్ సబ్సైడ్ చేసుకోవడానికి మనం ఏవైతే ఈ టాబ్లెట్స్ అవి వేసుకుంటూ ఉంటారో దానివల్ల ఓకే పెయిన్ సబ్సైడ్ అయిపోతుంది, కానీ that will lead to some other problem అనమాట. You are getting your body used to a tablet. సో పీరియడ్ పెయిన్ అంటారా 1 or 2 days డిస్కంఫర్ట్, 1 dayనే ఉంటుంది డిస్కంఫర్ట్, నాట్ 2 days 3 days ఎవరికి ఉండదు. దట్ జస్ట్ ఫ్యూ అవర్స్ ఆఫ్ డిస్కంఫర్ట్ అది. ఓకే, సో ఆ ఫ్యూ అవర్స్ ఆఫ్ డిస్కంఫర్ట్ని మనం ఏంటి హాట్ వాటర్ అది బ్యాగ్ పెట్టుకోవడం కడుపు మీద అట్లాంటివి చేసుకుంటూ ఉంటే ఇట్ విల్ గివ్ యూ రిలాక్సేషన్. అండ్ మై బెస్ట్ సజెషన్ ఇస్ ఏదైనా కొంచెం ఆయిల్గా కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ ఏదైనా వేడి చేసి జస్ట్ గివ్ ఎ మైల్డ్ మసాజ్ అండ్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. పీరియడ్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ టైమ్ ఆఫ్ స్లోయింగ్ డౌన్ యాజ్ పర్ ఆయుర్వేద. స్లో డౌన్ అంటే ఏంటి, మనము కొంచెము అన్ని పనులు హడావిడి రష్ అయిపోకుండా జస్ట్ స్లో డౌన్ అయ్యి మేనేజ్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ డ్యూరింగ్ దట్ టైం. ఓకే, సో ఒకప్పుడు పీరియడ్స్ వచ్చాయంటే వాళ్ళు ఎక్కడ బయటకు వెళ్ళొద్దు, లేదంటే ఇంట్లో పచ్చళ్ళు ముట్టుకోవద్దు, మొక్కల్ని ముట్టుకోవద్దు, లేదంటే ఏ పనులు చేయొద్దు, అంటే దేవుడు గది కూడా అటు సైడ్ కూడా వెళ్ళొద్దు అనేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు చేయొద్దు అని చెప్పేసి అది జస్ట్ మూఢనమ్మకాలను వదిలేసి సైంటిఫికల్లీ అవన్నీ కాదు, మనం అన్ని పనులు చేసుకోవాలి. సో డే టైంలో మిగతా టైంలో ఎలా ఉంటామో పీరియడ్స్ టైంలో కూడా అలాగే ఉండగలిగితేనే దట్ ఈస్ హెల్దీ, బీయింగ్ హెల్దీ అని అనుకుంటున్నారు. సో అవి అలౌడ్ టు డూ అంత వర్క్ చేయడం అనేది రెగ్యులర్ లాగా? నో, నాట్ రియలీ. ఓకే, ఎందుకంటే ఈ మధ్య ఏంటంటే చాలా అంటే వెన్ ఇట్ కమ్స్ టు ఈ పీరియడ్స్ టాపిక్ ఏదైతే ఉందో దాని మీద ఆడవాళ్ళకే దే ఆర్ గెటింగ్ వెరీ అగ్రెసివ్ అనమాట. మమ్మల్ని ఎందుకు అట్లా అన్టచబుల్గా చూస్తున్నారు. అది అన్టచబుల్గా చూడడం కాదు, బికాజ్ ఏమైందంటే రాను ఒకప్పుడులో ఉన్న ఈ పీరియడ్ ఇష్యూస్ ఏంటంటే అప్పుడు ఇవన్నీ లేవు, ఇప్పుడు ఉన్నంత అడ్వాన్స్డ్గా ఇవన్నీ లేవు. మనకి వీ హ్యావ్ టాంపోన్స్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ టు యూజ్ నో. ఒకప్పుడు అట్లా ఉండేవి కాదు కాబట్టి అదొకటి. అండ్ నేను చెప్పినట్టుగా స్లో డౌన్ టైం అనమాట. పీరియడ్స్ అంటే ఏంటి, ఆడవాళ్ళకి ప్రకృతే చెప్తుంది, నేచర్ ఇట్ సెల్ఫ్ ఇస్ లేయింగ్ ఈ టైం నువ్వు రెస్ట్ తీసుకోవడానికి, నువ్వు స్లో డౌన్ అవ్వడానికి, యువర్ బాడీ నీడ్స్ ప్రాపర్ రెస్ట్. ఆ రెస్ట్ ఉన్నప్పుడే దాని తర్వాత మిగతాది ఆడపిల్లలు ఇప్పుడు యంగ్స్టర్స్ అయితే కనుక తర్వాత నీ ఫర్టిలిటీ అవన్నీ ప్రాపర్గా ఉండాలి, పీసీఓడి ఇష్యూస్ అవన్నీ రాకుండా ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే కనుక ఆ పీరియడ్స్ టైంలో మీరు మ్యాక్సిమం ఎంత రెస్ట్ తీసుకోగలిగితే అంత బాగుంటుందని మన పాతకాలం నుంచి వచ్చింది. ఓకే, ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్లో చూసుకుందాం. ఎనీ పీరియడ్ ఈజ్ అ బ్యాడ్ ఫ్లో. ఓకే, ఇట్ క్యారీస్ సమ్ నెగటివ్ ఆరా. కాబట్టి ఏం చెప్పేవాళ్ళు, మనం పచ్చళ్ళ దగ్గరికి నిజంగానే వెళ్ళకూడదు. అండ్ ఇట్ ఈస్ ప్రూవెన్. ఓకే, ప్రాక్టికల్గా ఇప్పుడు స్నానం చేసుకోకుండా చాలామంది ఇళ్లలో పచ్చడి పెట్టగానే పాడైపోతూ ఉంటుంది. మెనీ పీపుల్ కంప్లైంట్. దోస్ హూ రియలీ ఫాలో
ఇవి ఎవరైతే ఫాలో అవుతారో స్నానం చేసుకొని ముట్టుకోవడం, బికాజ్ మనం అందరం ఎనర్జీ బిలీవ్ చేస్తూ ఉంటాం. సో ఆ పద్ధతులు ఏవైతే ఉన్నాయో కొన్నిటికి దేర్ ఇస్ నో లాజిక్ ఫర్ ఫ్యూ థింగ్స్. మన పెద్దవాళ్ళు చెప్పిన వాటికి లాజిక్ ఉన్నా లేకపోయినా దేర్ ఇస్ ఆల్వేస్ ఎ మ్యాజిక్ బిహైండ్ ఇట్, రైట్? కాబట్టి కొన్ని మనం అలా ఫాలో అయిపోవాల్సిందే. పచ్చళ్ళు ముట్టుకోకూడదు అంటే ముట్టుకోకుండా ఉండడం, దేవుడు కదా. ఈ మధ్య అందరు ఫైట్ చేస్తున్నారు, ఎందుకు వెళ్ళకూడదు టెంపుల్కి, ఇట్స్ ఓకే, అమ్మవారికి పీరియడ్స్ రావా ఇట్లా అని కాదు. ఓకే, ఎవరికైనా ఆ రూల్ ఈజ్ రూల్. ఓకే, మనకు తెలియదు కాబట్టి అమ్మవారికి కూడా పీరియడ్స్ ఉంటాయి, అమ్మవారికి కూడా మనము కామాఖ్య ఈ టెంపుల్స్ అన్నింటినీ అమ్మవారి స్వరూపంగానే మొక్కుతాం. బట్ స్టిల్ ఒక రూల్ లే చేశారు అంటే మన అట్లీస్ట్ ఇన్ ఇండియా ఆ రూల్ని ఫాలో అవ్వడం అది మన మంచి కోసమే, ఆడపిల్లల మంచి కోసమే. మీ బాడీని ఆ టైంలో సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మీ ఫర్టిలిటీ ఇష్యూస్ అవి వస్తాయి కాబట్టి ఆ టైంలో మీరు అగ్రెసివ్గా ఉంటేనో లేకపోతే రెస్ట్ లేకుండా ఉంటేనో రాను దానివల్ల వేరే కాంప్లికేషన్స్ వస్తాయి అని మన పెద్దవాళ్ళు చెప్పారు. అండ్ హెవీ ఫ్లోకి వచ్చేటప్పటికి మా అమ్మమ్మ మాకు చెప్పే ఒకటి ఏంటంటే, షీ ఆల్వేస్ యూస్ టు అలౌ అస్ టు హ్యావ్ ఓకే హెవీ ఫ్లో ఉంటే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అనేది. ఓకే, దాన్ని ఈ మధ్య కొంతమందికి అసలే పీరియడ్ ఫ్లోనే ఉండదు, 1 day 2 days దెన్ ఇట్ విల్ స్టాప్. అట్లాంటి వాళ్ళకే ఎక్కువగా చూస్తూ ఉంటాయి, నీకు ఎక్కువ యాక్నే రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పింపుల్స్ ఇవన్నీ ఎక్కువగా వస్తూ ఉంటారు. ఐదర్ దే ఆర్ నాట్ వెరీ యాక్టివ్, సెడెంటరీగా ఉంటారు లైఫ్ స్టైల్. ఎవరైతే యాక్టివ్గా ఉంటారో యోగా అవన్నీ చేసుకుంటూ ఉంటారో, ఎక్సర్సైజ్ నాట్ యోగా నెసెసరీలీ, దోస్ హు ఆర్ యాక్టివ్, ఈట్ వెల్, మంచి హైడ్రేటెడ్గా ఉంటారు, మంచి ఆహారం తీసుకుంటారు, వీళ్ళకి ఇటువంటి ప్రాబ్లమ్సే రావు అసలు. ఓకే ఓకే యా. బట్ అంటే మళ్ళీ సెడ్ అండ్ డన్ ఎంత చెప్పినా కూడా ఈక్వాలిటీ అనేది దీంట్లో తీసుకొస్తారు. మీరు అన్నట్టుగా సెన్సిటివ్గా ఉంటుంది, ఇట్స్ ఆల్ బయాలజికల్ ఆస్పెక్ట్లో కదా మనం చూడాల్సింది. అంతే, ఈక్వాలిటీలో కాదు, ఇట్ ఈస్ ఫర్ అవర్ బెనిఫిట్ ఓన్లీ. మనము దాన్ని నెగటివ్గా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. టేక్ ఇట్ ఇన్ అ వే వేర్ యు ఆర్ అలౌడ్ టు టేక్ రెస్ట్ ఫర్ దోస్ 2-3 days. యూ నీ నాట్ హ్యావ్ టు స్ట్రెయిన్ యువర్ బాడీ సో మచ్. సెన్సిటివ్గా ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, ఇరిటేషన్ ఉంటుంది. ఎస్పెషలీ వెన్ కమ్స్ టు వింటర్స్ అండ్ రెయినీ సీజన్ పీరియడ్స్ మేనేజ్ చేయడం ఇంకా డిఫికల్ట్గా ఉంటుంది ఆడపిల్లలకి, రైట్? ఎందుకంటే ఈ మాయిశ్చర్కి ఇవన్నిటికీ మనకి చాలా ప్రాబ్లమ్స్ అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీ మైండ్ని రిలాక్సేషన్గా ఉంచుకొని ఆ 2-3 days డోంట్ డూ హెవీ వర్క్స్, రిలాక్స్ ఇన్ వన్ ప్లేస్. ఆఫీస్కి వెళ్ళడం అంటారా, తప్పదు అందరికీ. దోస్ హు ఆర్ వర్కింగ్ దే నీడ్ టు గో టు వర్క్. బట్ బియాండ్ దట్ డోంట్ ఫైట్ ఫర్ ఇట్. ఓకే, నేను ఎందుకు వెళ్ళకూడదు, నేను బయటకు ఎందుకు తిరగకూడదు, అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ టైంలోనే పెళ్ళిళ్ళైనా లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నా దే విల్ స్టార్ట్ పాపింగ్ పిల్స్ లైక్ మ్యాడ్నెస్ అనమాట. ఈ పీరియడ్ స్టాప్ అయ్యే పిల్స్. నా దగ్గరకు వచ్చిన మెనీ కేసెస్లో ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా ఇప్పుడు ఐ థింక్ 3 or 4 such కేసెస్ నేను పని కట్టుకొని అడుగుతాను వాళ్ళని. సో మీ పీరియడ్స్ రెగ్యులర్గా అంటే ఓవేరియన్ క్యాన్సర్స్ ఇవి వచ్చిన వాళ్ళు, మీ పీరియడ్స్ అవి రెగ్యులర్గా ఉండేవండి? అవును. సో ఏమేమి చేశారు, లైఫ్ స్టైల్ అడుగుతాను. సో మీరు ఎప్పుడైనా పీరియడ్స్ స్టాప్ చేసుకోవడానికి మెడిసిన్స్ వేసుకున్నారు? దేర్ వాజ్ వన్ లేడీ ఇయర్లో మొత్తం ప్రతి ఫెస్టివల్కి మందులు వేసేసుకుంటుంది ఆవిడ. సో ఫైనల్లీ ఒక 10 years తర్వాత షీ ల్యాండెడ్ అప్ ఇంటూ అ నైస్ క్యాన్సర్. సిస్ట్ కాదు, క్యాన్సర్. ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఏ క్యాన్సర్ అనమాట. సో ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ డెఫినెట్లీ లీడ్ టు సమ్ మేజర్ హెల్త్ ఇష్యూ. అంతవరకు వెళ్ళకుండా ఇట్స్ ఓకే, మీరు ఆ టైంలో ఆ పూజకి అటెండ్ అవ్వలేకపోయినా, ఆ టైంలో ఆ ఫంక్షన్కి వెళ్ళలేకపోయినా, ఆ టైంలో ఆ పార్టీలకి బయటకు వెళ్ళలేకపోయినా ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ టార్చర్ భరించే కంటే ఆ 2-3 రోజులు ఇట్స్ ఓకే ఫైన్, నేను వెళ్ళట్లేదు. ఒక్కొక్కసారి యూ జస్ట్ హ్యావ్ టు గివ్ అప్ అంతేగాని మనం వెళ్ళిపోయి మెడిసిన్ వేసేసుకుంటాం. మెడిసిన్ వేసుకుంటే ఉండే డిస్కంఫర్ట్ ఇంకొక లెవెల్లో ఉంటుంది, చాలా మందికి పడదు. అది ఏం చేస్తుంది, నీ మొత్తం సైకిల్ అన్నిటిని అప్సైడ్ డౌన్ చేసేస్తుంది. అది చేసే ప్రాసెస్లో యువర్ బాడీ ఈజ్ టేకింగ్ సచ్ అ బిగ్ హిట్ కదా, బాడీ ఈజ్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ వాట్ ఐమ్ సపోజ్ టు డూ. సో మీ ఎవరైతే హెల్దీగా ఉండాలనుకుంటున్నారో, ఇట్లాంటి క్యాన్సర్స్ ఇవి రాకుండా ఉండాలి, అన్ని కేసెస్, ఆల్ 4 cases, దిస్ ఇస్ మై కేస్ స్టడీ, ఆల్ 4 cases నేను అడిగినప్పుడు దే యూస్ టు సే ఎస్ వీ యూస్ టు టేక్ మెడిసిన్స్ లైక్ 10 days 12 days పీరియడ్ స్టాప్ చేసుకోవడానికి మందులు. అట్లా తీసుకున్నప్పుడు డెఫినెట్గా అది మేజర్ హెల్త్ ఇష్యూకే దారితీస్తుంది. కాబట్టి దట్ టైమ్ ఈజ్ ఫర్ ఉమెన్ ఈజ్ టు రెస్ట్ అనమాట. ఆ రెస్ట్ తీసుకొని రిలాక్స్ అండ్ ఎంజాయ్, అంతకు మించి ఏం చేసుకోక్కర్లేదు. రైట్ మ్యామ్. అండ్ ఆల్సో చిన్నపిల్లల్లో ఫస్ట్ టైం ప్యూబర్టీ అంటే 14-15 ఏజ్లో అట్లీస్ట్ ఉండేది.
ఒక్క జనరేషన్ ముందు ఆలోచించినా కూడా ఇప్పుడు 9 yearsకే అయిపోతుంది. అంటే ఒక క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో చూసుకున్నా కూడా దాంట్లో ఎవరో ఒకరో ఇద్దరు అలా అయ్యేది, ఇప్పుడు చాలా మంది అవుతున్నారు. అండ్ వచ్చిన వెంటనే మళ్ళీ PCOD PCOS అవన్నీ డెవలప్ అయిపోతున్నాయి అంత క్విక్గా. సో వాళ్ళకి రావడమే ఫస్ట్ పీరియడ్కో సెకండ్ పీరియడ్కో PCOS డెవలప్ అవుతుంది అంటే వాట్స్ గోయింగ్ రాంగ్? ఫస్ట్ థింగ్ ఎర్లీ ప్యూబర్టీస్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ మేజర్లీ బికాజ్ చిన్నపిల్లల్లో యాక్టివిటీ ఎక్కువగా లేదు ఈ మధ్య. ఓకే, ఫ్యాట్ చాలా ఒబేస్గా ఉంటున్నారు, చాలా మంది పిల్లల్ని చూస్తే దే ఆర్ ఒబేస్. సెకండ్ మేజర్ ప్రాబ్లమ్ ఈస్ ద అవుట్ సైడ్ ఫుడ్. రెగ్యులర్గా వారంలో 3-4 సార్లు బయట ఫుడ్ తినడం, ఫ్యాట్ అక్యుములేషన్ టూ మచ్గా అయిపోవడం, దీనివల్ల వాళ్ళకి ఎర్లీగా ప్యూబర్టీ వచ్చేస్తుంది. సరే, వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నారు అంటే దాని తర్వాత కూడా ఇప్పుడు ఆ టైంలో ఏంటి మామూలుగా ఒక జనరేషన్లో, మా జనరేషన్లో 10 days ఎక్కడికి పంపించేవాళ్ళు కాదు. బికాస్ దట్స్ ద టైమ్ వేర్ విమెన్ ఈజ్ రెడీ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హర్ జర్నీ, హర్ లైఫ్ అనమాట. ఆ టైంలో ఏం చేశారు, ఆ 10-11 daysలో మనకి ఫ్యూచర్లో మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ రాకుండా, మనకి ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ రాకుండా మంచి ఆహారం పెట్టేవాళ్ళు. నువ్వుల నూనెని, కొబ్బరి ఉండలని, ఇట్లా చాలా ఇట్లా తినిపించేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే వీఆర్ టాకింగ్ అబౌట్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ అవర్ ట్రెడిషన్స్, ఏన్షియంట్ ట్రెడిషన్స్. సైంటిఫిక్గా దాని వెనకాల బోల్డ్ అంత రీజన్ ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ టైంని అలా దాచిపెట్టేసి ఓకే ప్యూబర్టీ వచ్చింది సో యూ కెన్ గో ఎనీవేర్, ఇట్స్ ఓకే, జస్ట్ చిల్ అంటే నార్మల్ మనకి రెగ్యులర్గా వచ్చే మంత్లీ పీరియడ్ లాగా కన్సిడర్ చేసేసి ఆడపిల్లల్ని అట్లీస్ట్ ఆ 10 days ఇంట్లో ఉంచండి అంతే. ఎక్కడికి యూ డోంట్ హ్యావ్ టు ఆ పాత పద్ధతులు ఏం ఫాలో అయినా అవ్వకపోయినా మేక్ ష్యూర్ ఆ అమ్మాయి ఆ 10 days సరైన ఆహారం తిని ఇంటి పట్టునే ఉండి చక్కగా యూనో ఒక రూమ్లో ఉండి అలాంటివి చేయాల్సిందే. చేయకుండా ఏం పర్వాలేదంటే ఇప్పుడు 100లో 92% ఆఫ్ ద గర్ల్స్ హ్యావ్ అ ఇష్యూ విత్ దే పీరియడ్. ఐదర్ వాళ్ళకి పీరియడ్స్ అవుతున్నాయి, లేకపోతే అవ్వట్లేదు, లేకపోతే వాళ్ళకి పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది, పింపుల్స్ వచ్చేస్తున్నాయి. ఇట్లాంటివన్నీ ఎందుకు అంటే మీరు ఆ టైంలో సరైన కేర్ తీసుకోకపోతే అమ్మాయిలందరూ ఇట్లాంటి వాటిలో ల్యాండ్ అవుతారు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, కూల్ డ్రింక్ ఇవన్నీ టూ మచ్గా అయిపోతున్నాయి. వీటి వల్ల ఏమవుతుంది, ఇట్ విల్ హిట్ ఆన్ టూ మచ్ ఆఫ్ సాల్ట్, టూ మచ్ ఆఫ్ షుగర్. ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ఇట్ ఈస్ టెలింగ్ అపాన్ యువర్ హార్మోన్స్. నీ హార్మోన్ సిస్టమ్ మీద అది ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి అవన్నీ తగ్గించి ఇట్లా తొందరగా ఎవరికైతే అమ్మాయిలకి ప్యూబర్టీ వచ్చేసిందో వాళ్ళకి అట్లీస్ట్ డైలీ ఒక 1 hour యాక్టివిటీ ఉండేలాగా చూసుకోవాలి. వేర్ దే స్వెట్ అలాట్, చాలా స్వెట్ రావాలి, మంచి యాక్టివ్గా ఉండాలి, హైడ్రేటెడ్గా ఉండాలి, ఎక్కువ ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ వాళ్ళకి పెట్టండి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో. ఓకే, అట్లా అయిపోగానే ఏదో అయిపోయింది వాళ్ళని ఒక పెద్ద అమ్మాయిలాగా చూడడం అట్లా చేయక్కర్లేదు. దే స్టిల్ బేబీస్ యాక్చువల్లీ పాపం అంతే. కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి న్యూట్రిషన్ కావాలో అట్లాంటి న్యూట్రిషన్ ఇవ్వడము. అవాయిడ్ ఆల్ ఫుడ్స్, బీ స్ట్రిక్ట్ టువర్డ్స్ యువర్ కిడ్స్. ఇట్లాంటి పెద్ద కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే పేరెంట్ ఫుడ్ విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటే అంత హెల్తీగా పిల్లలు ఉంటారు. ఓకే. అండ్ ఆల్సో మేజర్ కన్సర్న్ ఈజ్ అబౌట్ టాయిలెట్స్. సో బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది అసలు యూజ్ చేయరు, అది ఎలా ఉంటుందో తెలీదు, అన్హైజీనిక్ అని చెప్పేసి యూజ్ చేయరు. అఫ్ కోర్స్ అన్హైజీనిక్ ఉన్నప్పుడు యూజ్ చేయకపోవడమే మంచిది. సో అలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఎక్కడికి వెళ్ళక లైక్ డే మొత్తంలో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాతనే వాళ్ళు వెళ్తారు వాష్రూమ్కి. సో అంత కాంప్లికేటెడ్గా మనము చేసుకుంటున్నాము. సో టాయిలెట్స్ యూసేజ్ అలాగే ఉంది, బయట అన్హైజీనిక్గా ఉంటున్నాయి. సో ఏం చేయొచ్చు మ్యామ్ అసలు దీనికి? హైజీన్ అన్నది ఐ బీన్ టు ఫ్యూ కంట్రీస్. ఓకే, అక్కడ అంటే కొన్ని కంట్రీస్ నుంచి మనం అడాప్ట్ చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి. ప్రతి ఒక్క పర్సన్ టాయిలెట్ హైజీన్ మెయింటైన్ చేస్తారు. ఓకే, ఇన్ అదర్ కంట్రీస్, మన నేబరింగ్ కంట్రీస్లో. కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి అంటారు కదా, కీప్ ద టాయిలెట్ అండ్ ద న్యూస్ పేపర్ ద వే యూ వాంట్ టు యూజ్ ఇట్. దెర్ ఇస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. మీరు ఎట్లా యూజ్ చేయాలనుకుంటున్నారో అట్లా ఆ న్యూస్ పేపర్ని పిచ్చిగా పాడేస్తే యూ డోంట్ ఫీల్ లైక్ రీడింగ్ ఇట్. అండ్ ద టాయిలెట్ ఆల్సో, రైట్? కాబట్టి ఏంటంటే ప్రతి మనిషి ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ కాదు, పబ్లిక్ టాయిలెట్స్ ఆర్ యాక్చువల్లీ బెటర్ ఇప్పుడు, ఎందుకంటే రెగ్యులర్ క్లీనింగ్ అవన్నీ ఉంటున్నాయి ఈ మధ్య, పే అండ్ యూస్. ఓకే, అక్కడ వరకు ఓకే. కానీ చాలా ప్లేసెస్లో ఏమైపోతుందంటే లైక్ యూ గో టు సమ్ హాస్పిటల్స్, ఇవన్నీకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు నెక్స్ట్ లో వచ్చినప్పుడు ఎట్లా యూజ్ చేస్తారన్నది ఆలోచించరు. దే మెస్ ఇట్ అప్ అనమాట. ఇట్లా మనం హోల్డ్ చేసుకోవడము మేజారిటీ ఆఫ్ ద ఐల్ టెల్ యూ అ క్లాసిక్ కేస్ ఆఫ్ వన్ లేడీ హూజ్ అన్ అడ్వకేట్. పాపం ఆవిడ కిడ్నీ స్టోన్స్ అవి ఫామ్ అయిపోయినాయి. అట్లా వచ్చినప్పుడు చాలా కాంప్లికేషన్స్ అనమాట. ఓకే,
ఎందుకు జనరల్గా ఐ వాజ్ ఆస్కింగ్ వాట్ ఈస్ ప్రాబ్లమ్ ఏమైందండి అంటే తను చెప్పింది ఏంటంటే తన కోర్టులో లాయర్ కాబట్టి కోర్టుకి వెళ్ళాలి రావాలి, అక్కడ ఉన్న టాయిలెట్ ఈస్ వెరీ వెరీ అన్హైజీన్, వాళ్ళకి యూస్ చేయలేరు, వెళ్తే కూడా అసలు దే ఫీల్ లైక్ వామిటింగ్ అనమాట, అంత డర్టీగా ఉంటుందంట అక్కడ టాయిలెట్. అండ్ ఆ టాయిలెట్ కూడా ఐ థింక్ దేర్ ఇస్ ఓన్లీ వన్ టాయిలెట్, అండ్ ఆ వన్ టాయిలెట్ కూడా క్లీనింగ్ చేసేవాళ్ళు ఎవరు లేరు, ఏం లేరు. కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పటికి ఏం చేస్తారు, పొద్దున వెళ్తే వాళ్ళ కేసు కంప్లీట్ అయ్యేటప్పటికి ఏ రాత్రి అవుతుంది, అప్పుడు దాకా వాళ్ళకి టాయిలెట్కి వెళ్ళే ఆప్షన్ ఉండదు. ఆ టాయిలెట్కి వెళ్ళలేరు కాబట్టి వాటర్ తాగరు, ఇంకా సరిగా తినరు, ఇన్ని ఉంటాయి. బట్ దే ఫోకస్డ్ ఆన్ దేర్ ప్రొఫెషన్, రైట్? సో ఇవన్నీ చేసేటప్పటికి ఏమవుతుంది, రాను వాళ్ళకి డీహైడ్రేట్ అయిపోతుంది బాడీ, మీ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయిపోతాయి, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. యువర్ హెల్త్ ఈజ్ డిటీరియేటింగ్ డే బై డే. మీరు వాటర్ ఎంత హైడ్రేటెడ్గా ఉంటారో అంత హైడ్రేటెడ్గా ఉండాలి, మీరు వెళ్ళాల్సిన డైలీ ఎంత యూరిన్ అయితే పాస్ చేయాలో అంత యూరిన్ పాస్ చేయాలి. ఇవన్నీ లేకపోతే ఏమవుతుందంటే స్లోలీ యువర్ కిడ్నీ విల్ డ్యామేజ్, దాని తర్వాత యూ విల్ ల్యాండ్ అప్ ఇంటూ ఇష్యూస్. అండ్ పీరియడ్స్ టైంలో ఇంకా ఎక్కువ ఫీల్ లైక్ పీయింగ్, సో అప్పుడు కూడా సో ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎంత అన్హైజీన్గా ఉంటుంది. సో ఈ టాయిలెట్స్ క్లీన్గా ఉండడం అన్నది ఇవన్నిటిది ఏంటంటే ప్రతి ఒక్క హ్యూమన్ ఎవరైతే మనుషులు ఉన్నారో ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు బీ లిటిల్ కాన్షియస్ అబౌట్, నేను ఒకవేళ టాయిలెట్ యూస్ చేస్తే నా నెక్స్ట్ వచ్చే పర్సన్ ఎట్లా యూస్ చేస్తారో. అండ్ స్పెసిఫికలీ వెన్ ఇట్ కమ్స్ టు దీస్ ప్లేసెస్ లైక్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ యూ కాంట్ స్టెప్ ఇన్ టు ద టాయిలెట్స్. ఓకే, క్లెన్లీనెస్ అన్నది జీరో. మనం ఇంత మాట్లాడతాము ఈ అడ్వకేట్స్. సో ఐ గేవ్ అ సజెషన్ టు హర్, వై ఆర్ యూ వెయిటింగ్ ఫర్ సంబడి? మీరందరూ నెలకి ఎంతో 500 వేసుకొని అపాయింట్ వన్ పర్సన్ హూ విల్ రెగ్యులర్లీ క్లీన్ ద టాయిలెట్. ఓకే, వాళ్ళ డైలీ ఒకసారి వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? సో ఐ టోల్డ్ దెమ్ దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ, ఆర్ యూ ఆస్క్ సంబడి టు హ్యావ్ మోర్ టాయిలెట్స్. ఐ థింక్ ఈ చిన్నవన్నీ పబ్లిక్ ప్లేసెస్లో ఏవైతే ఉన్నాయో ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద పాపులేషన్ గవర్నమెంట్ షుడ్ ఆల్సో లుక్ ఇన్ టు దీస్ థింగ్స్. ఎక్కడెక్కడ ఎంత హైజీన్, హెల్త్ అంటే మెజారిటీ ఆఫ్ ద కిడ్నీ ఇష్యూస్ ఆర్ బికాస్ పీపుల్ డోంట్ యూజ్ ద టాయిలెట్ ప్రాపర్లీ, హోల్డ్ చేసేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి బాడీలో టాక్సిటీ పెరిగిపోతుంది, అది ఎక్కడో ఒక దగ్గర ఇంపాక్ట్ చేసినప్పుడు మనకి చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇట్లాంటి వాళ్ళని ఆర్ లుక్ ఫర్ సమ్ నియర్ బై హోటల్లో ఏదో వెళ్ళి మీరు జస్ట్ యూజ్ ఇట్ అండ్ కమ్ బ్యాక్. అంతేగాని అట్లా టాయిలెట్ హోల్డ్ చేసుకొని ఎంతసేపు ఉంటే ఇట్ విల్ టెల్ అప్ ఆన్ యువర్ హెల్త్ డెఫినెట్లీ. హెల్త్లో ఇన్వెస్ట్మెంట్ అంటే యూజువలీ గవర్నమెంట్ కూడా హెల్త్లో పెడుతున్నాము అంటే వచ్చిన తర్వాత ఏదైనా రోగం వచ్చిన తర్వాత క్యూర్ కోసం కాదు, రాకుండా ఉండడానికి కూడా ఇలాంటి 100% చేయాలి. దీస్ ఆర్ ఆల్ వెరీ బేసిక్స్ కదా. ఇప్పుడు ఎవరు వెళ్ళి చూస్తున్నారు చెప్పు? ఇప్పుడు అందరూ చెప్పడానికి గవర్నమెంట్ ఆఫీసెస్లో వర్క్ చేస్తున్నారు. ఎవ్రీ గవర్నమెంట్ ఆఫీస్లో ఉండే టాయిలెట్ ఈజ్ సో డర్టీ. యాజ్ ఫార్ యాజ్ ఐ హెవ్ బీన్ టు దీస్ ప్లేసెస్, మీరు పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళండి, పెద్ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఎవ్రీ టాయిలెట్ ఈజ్ సో షాబీ. ఏ ఒక్కళ్ళదు ఆ టాప్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ప్రైవేట్ టాయిలెట్ ఉంటుంది, అది తప్పించి మిగతా ఎంప్లాయీస్ యూజ్ చేసేదంతా ఇట్ ఈస్ సో డర్టీ. అండ్ నవడేస్ అట్లీస్ట్ ఐ ఫీల్ దట్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్ ఫార్ బెటర్. ఈ మాల్స్లో వాటిలో దే మెయింటైన్ సో మచ్ ఆఫ్ హైజీన్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు గవర్నమెంట్ థింగ్ ఇట్ ఈస్ ఆల్ షాటర్ కంప్లీట్లీ. ఐ విష్ సంబడి లుక్స్ ఇన్ టు ఇట్. ఇది కూడా హైజీన్, యాజ్ యూ రైట్లీ సెడ్. మనము డబ్బులు ఇస్తున్నాము ట్రీట్మెంట్స్ చేయించుకోవడానికి, అవన్నీ కాదు. ఫస్ట్ థింగ్ ఎక్కడెక్కడ ఏమేమి కావాలన్నది, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యామ్ అండ్ ఆల్సో శానిటరీ ప్యాడ్స్ సో యూజ్ చేస్తారు చిన్నపిల్లలకి, లైక్ ఫస్ట్ 2-3 సైకిల్స్ అప్పటికి వాళ్ళకి తెలియదు, ఒక్కోసారి యూసేజ్ కూడా తెలియదు, ఇంకా చాలా అంటే ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. దట్ గమ్ పార్ట్ వాళ్ళ స్కిన్కి పెట్టుకోవడము అలా కూడా చేసి చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో అలా కాకుండా ఎలా యూస్ చేయాలి అండ్ ఆల్సో ఎలా డీకంపోజ్ చేయాలి వాటిని? ఫస్ట్ ఐ థింక్ దట్స్ ద మదర్స్ జాబ్ టు టీచ్ ద చైల్డ్. ఓకే, ఆ టైంలో ఎంత హైజీన్గా ఉండాలి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ చేంజింగ్ యువర్ ప్యాడ్స్. ఓకే, అది ఒకటి మదర్ చెప్పాలి ఖచ్చితంగా. దాని తర్వాత మీరు మెయింటైన్ చేసే హైజీన్, టేకింగ్ బాత్ ట్వైజ్ డే, అట్లాంటివి ఇవన్నీ చెప్పాలి. ఇవన్నిటితో పాటు స్కూల్స్కి వెళ్ళే పిల్లలు, ఓకే, వాళ్ళు యూజ్ చేసిన ఈ శానిటరీ ప్యాడ్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఒక దేంట్లోనే ర్యాప్ చేసి పాడేసేలాగా. ఓకే, గివ్ మీ అమ్మాయికి అవన్నీ ఇవ్వండి, చిన్న ప్యాకెట్స్, పేపర్స్, సంథింగ్ యూ టీచ్ దెమ్. బికాజ్ ఎందుకంటే మనం ఓవరాల్గా మాట్లాడుకుంటున్నాం కదా, హైజీన్ అంటే మన ఒక్కరి కోసమే కాదు. ఇప్పుడు చాలా మటుకు ఆఫీసెస్లో ఏమైపోతుందంటే ఎవరికైనా ఒకరికి
కొంతమంది ఎట్లా ఉంటారంటే దే జస్ట్ గో దే డర్టీ ది ఎంటైర్ ప్లేస్ అండ్ దే కమ్ అవుట్. ఓకే, తర్వాత వెళ్ళిన వాళ్ళకి యూ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్. కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లలకి దాన్ని ప్రాపర్గా ప్యాక్ చేసి పాడేయడం అట్లాంటివి ఒకటి నేర్పించాలి. అండ్ ఇప్పుడు ఈ లార్జ్ క్రౌడెడ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆఫీసెస్ కానీ స్కూల్స్ కానీ పెద్ద పెద్ద స్కూల్స్లో అమ్మాయిల క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ ఏ డేస్ యూ గెట్ వన్ ఎక్విప్మెంట్, అదేం చేస్తారంటే అందులో ఈ యూస్డ్ శానిటరీ ప్యాడ్ వేసేస్తే దట్ విల్ బికమ్ ఇన్ టు దిస్ మచ్ యాష్ ఒక ప్యాడ్. సో ఐ థింక్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ సచ్ థింగ్స్ ఇన్ దీస్ ప్లేసెస్. చాలా ప్లేసెస్లో పబ్లిక్ ప్లేసెస్లో కానీ ఎక్కడైనా కానీ ఆ శానిటరీ ఇప్పుడు మనకి ఎలాగైతే టిష్యూ పేపర్స్ ఇవన్నీ అవైలబిలిటీ ఉందో సేమ్ థింగ్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ఇన్ ఎయిర్పోర్ట్స్ అండ్ పబ్లిక్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి మెషినరీ ఏదైతే ఉందో అది తెచ్చిపెట్టి స్కూల్స్ ఎస్పెషల్లీ స్కూల్స్ ఆఫీసెస్ కాలేజెస్లో ఆడపిల్లలు ఉండే కాలేజెస్లో ఈ చిన్నది పెట్టేస్తే అది ఏమైపోతుంది, అది యాష్ అయిపోతుంది. అవి మనం బయట పాడేస్తూ ఉంటే ఇట్స్ ఇస్ యాజ్ బ్యాడ్ యాజ్ థ్రోయింగ్ ప్లాస్టిక్. యాక్చువల్లీ ఇట్స్ సో మచ్ ఆఫ్ కెమికల్, రైట్? సో ఫస్ట్ థింగ్ అమ్మ చెప్పాలి పిల్లలకి దట్ ఎడ్యుకేషన్ హ్యాస్ టు హ్యాపెన్. either if it is only purely girls school ala emana unte the teachers also can take the responsibility, or the mother should train the child on how to use, how to throw it, how to maintain that cleanliness. Not only mana cleanliness e kakunda akkada manam bayata kuda adi etla pack cheyali etla paadeyali annadi that's purely mother's job to teach the child, right? సో మ్యామ్ డయాబెటీస్ ఒక్కసారి వచ్చిందంటే అది ఇంకా పెరగడం, దాని నుండి వచ్చే కాంప్లికేషన్స్ పెరుగుతుంటాయి, కానీ డయాబెటీస్ రివర్సల్ అనేది ఇంపాసిబుల్ అని అంటారు. ఇస్ ఇట్ రియలీ పాసిబుల్? ఎందుకంటే చాలా మంది అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు దానికి సిరప్స్ వచ్చాయి, టాబ్లెట్స్ వచ్చాయి, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే డెఫినెట్లీ ఉంటుంది రిజల్ట్. కానీ ఏం చేయాలి? నిజంగానే డయాబెటీస్ అనేది రివర్సల్ పాసిబుల్ అవుతుందా? ఒక్కసారి డయాబెటీస్ వచ్చేసిన తర్వాత రివర్సల్ అన్నది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, ఎనీ ఎక్స్పర్ట్ డయాబెటిషియన్ అడిగినా కానీ దే విల్ ఆల్ సే జెన్యూన్ వాళ్ళు నిజంగా చెప్తారు అది రివర్సిబుల్ కాదు. కానీ రెమిషన్ అంటే ఏంటి? ఇట్ క్యాన్ బి లైక్ స్లీప్ మోడ్లో పెట్టవచ్చు. ఓకే, తగ్గట్లేదు పెరగట్లేదు, ఇట్స్ దేర్. ఓకే, మీ లైఫ్ స్టైల్లో ఎటువంటి చిన్నగా అప్ అండ్ డౌన్ చేసినా అది మళ్ళీ రేజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దాన్ని ఆ రెమిషన్లో ఎంతవరకు పెట్టగలుగుతామో అంతవరకు ఇట్ ఈస్ గుడ్ అనమాట. అంటే ఏమవుతుంది, డయాబెటిక్ అయిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి, లాంగ్ రన్లో డయాబెటిక్ కంట్రోల్లో లేకపోయినప్పుడు వాళ్ళకి రకరకాల వేరే సైడ్ ఎఫెక్ట్స్, ఇట్ ఇంపాక్ట్ యువర్ కిడ్నీస్, ఐస్, మజిల్ లాస్ అయిపోతూ ఉంటారు, ఇంకా వేరే హార్ట్ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, సో మెనీ థింగ్స్, రైట్? అయితే ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఎవరైతే వస్తారో సమ్ క్లయింట్స్ వచ్చినప్పుడు షుగర్ ఉంది, మాకు ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, కానీ బట్ షుగర్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్ గురించి చాలా ప్రాబ్లం అయిపోతుంది వాళ్ళకి. బికాజ్ ఎక్స్టర్నల్గా అది అపియరెన్స్ కాబట్టి చాలా మంది ఫోకస్ అంతా ఎక్స్టర్నల్గా నేను ఎట్లా కనపడాలి అని. ఇఫ్ యూ హ్యావ్ డయాబెటిక్ మీ మేడ నల్లగా అయిపోతుంది, మీకు పిగ్మెంటేషన్ కనపడుతూ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు మీ కిడ్నీస్లో ఇంపాక్ట్ ఉంటుంది, మజిల్ లాస్ అయిపోతూ ఉంటుంది, వీక్నెస్ వస్తూ ఉంటుంది, కాళ్ళల్లో తిమ్మిర్లు వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నిటినీ కూడా మనం ఫోకస్ చేయాలి అక్కడ. కాబట్టి రివర్సల్ అని ఎవరైతే ఫేక్గా అన్నీ చెప్తా ఉన్నారో, ఇది తాగితే మీకు రివర్స్ అయిపోతుంది, అది తాగితే మీకు తగ్గుతుంది, తగ్గడం వరకు ఓకే. అయితే మనము మెజారిటీగా ఏంటంటే అన్నం తగ్గించడం వల్లనో లేకపోతే ఇంకొకటి తగ్గించేయడం వల్లనో కంప్లీట్గా తగ్గిపోతుంది అని అనుకోవడం చాలా తప్పు. ఓకే, మనం ఏం చేస్తాం, చాలామంది అన్నం మానేస్తే చపాతీ తినేస్తే తగ్గిపోతుంది, ఓకే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో కార్బ్. వీట్ ఆల్సో కార్బోహైడ్రేట్, రైస్ ఈజ్ ఆల్సో కార్బోహైడ్రేట్. కాకపోతే ఏంటంటే నార్త్లో వాళ్ళకి ఆ వాతావరణాన్ని బేస్ చేసుకుని వాళ్ళ బాడీకి చపాతీ సెట్ అవుతుంది, ఇక్కడ మన వాతావరణం బేస్ చేసుకుని మనకి రైస్ సెట్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ అన్నమే తింటాం, అక్కడ వాళ్ళు రోటీనే తింటాం, అంతే డిఫరెన్స్. తప్పిస్తే రోటీ తినేసినంత మాత్రాన మనకి డయాబెటీస్ తగ్గిపోతుందో, లేకపోతే ఎవరెవరో ఏదో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారో, ఒకసారి వచ్చింది అంటే దాన్ని పెరగకుండా చూసుకునే బాధ్యత అండ్ మనం చేసుకోవచ్చు. బట్ ఇట్స్ నాట్ రివర్సిబుల్ టు మీ. బట్ ఆయుర్వేదం పరంగా చూస్తే మ్యామ్, అంటే ఏమన్నా రెమెడీస్తో మనం ఇది కంప్లీట్గా, అంటే కొంతమంది మెంతులు వాటర్ తాగుతారు, ఇలాంటివి ఉంటాయి కదా, అవి చాలా వరకు ఎఫెక్ట్ చేస్తాయి, అంటే మంచి రిజల్ట్స్ ఇస్తాయి. సో అలా ఇంకేమైనా చెప్పగలుగుతారా? ఓకే, సో డయాబెటిక్ వచ్చినప్పుడు మెంతులు యూసేజ్ ఎక్కువ చేయాలి, ప్లస్ మెంతాకు, మెంతులు ఇలాంటివన్నీ ఎక్కువ యూజ్ చేసేయచ్చు. కాకరకాయ చేదు తినేస్తే తగ్గిపోతుంది అన్న ఒక థాట్ ప్రాసెస్లో ఉంటారు చాలామంది.
చేదు తింటే డెఫినెట్గా తగ్గుతుంది. నేరేడు పండు తిన్నా తగ్గుతుంది, ప్రూవెన్ అదంతా. కాకపోతే ఎప్పుడు తగ్గుతుంది? వీటితో పాటు మనం లైఫ్ స్టైల్లో మార్పులు, మనం చెమట వచ్చేలాగా డైలీ యాక్టివ్గా ఉండాలి, సరైన నిద్ర ఉండాలి మనకి. దీంతో పాటు మీరు అవాయిడ్ చేయవలసిన టీ, కాఫీస్ కానీ, ఎక్సెస్ షుగర్ కానీ, టీలో నంచుకునే బిస్కెట్స్ కానీ, ఇట్లాంటివన్నీ ఎంతగా అవాయిడ్ చేసుకోగలిగితే మీ రెగ్యులర్ అంటే రిఫైన్డ్ షుగర్ కంటే మామూలు రెగ్యులర్ అంటే మన న్యాచురల్ షుగర్స్ లైక్ ఫ్రూట్స్ అట్లాంటివి ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం, అవి అన్నీ చేస్తేనే మీకు ఈ మెంతుల్ రెమెడీలు ఇవన్నీ పనిచేస్తాయి. ఓన్లీ మెంతులు, ఒక స్పూన్ మెంతులు తినేసి నేను డైలీ రోజంతా వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ ఐ విల్ డూ అన్నప్పుడు డెఫినెట్గా రివర్సల్ అవ్వదు యాక్చువల్గా. సో వన్ ఆఫ్ మై కజిన్ HbA1c 8.3 ఓకే ఉండింది వాళ్ళకి. ఓకే, సో వాట్ వీ డిడ్ వాజ్ వీ వర్క్డ్ ఆన్ ఇట్. సో ఓకే, ఒక 6 months బ్యాక్ ఇట్ వాజ్ 8.3, విచ్ ఇస్ హై. దాని మీద స్లోగా వీ డిడ్ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసాము. ఓకే, కాకరకాయ, ఉసిరికాయ. సో వాళ్ళకి ఏం చేసామంటే జనరలీ SHC ఈ రివర్స్ అయిపోతుంది, ఇవి ఇస్ ఆల్ ఓకే, యూజ్ వాట్ ఎవర్ మెడిసిన్ యూ యూజింగ్. తను ఎంత మెడిసిన్ యూజ్ చేసినా అతను ఎప్పుడు ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా ఇట్స్ బిట్వీన్ 8-9, 8.3 అలా. సో వీ డిడ్ ఒక 6 months వీ విల్ ట్రై అనేసి. ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ దెమ్ ఇస్ టు రెడ్యూస్ కొంచెం ఒళ్ళు ఉంటుంది వాళ్ళకి, పొట్ట. ఈ పొట్ట భాగం ఎప్పుడైతే ఎత్తు ఉంటుందో వాళ్ళకి చాలా టఫ్ ఉంటుంది. చాలా మందికి ఒబేస్గా ఉంటారు, పొట్ట చాలా పెద్దగా ఉంటుంది. వాళ్ళకి కొంచెము డయాబెటిక్ తగ్గడం అన్నది కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్ ఇస్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. సో అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళు దే హ్యావ్ టు ఎక్సర్సైజ్ అలాట్. దట్ ఈస్ గివెన్ ఇన్ ఎనీ కేస్. డయాబెటిక్ ఉన్న వాళ్ళు వాకింగ్ చేయాలి, పొట్ట తగ్గించడానికి ట్రై చేసుకోండి ఫస్ట్. ఈ మధ్య భాగం ఏదైతే ఉంటుందో అది తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. రెండోది, ఈ వాజ్ రెగ్యులర్లీ కన్జ్యూమింగ్ కాకరకాయ తో పాటు మునగాకు, రెగ్యులర్గా కాకరకాయ, మునగాకు. ఇది కాకుండా ఉసిరికాయ సీజన్ వచ్చినప్పుడు ఉసిరికాయ విత్ కాకరకాయ కొంచెమే, వెరీ లిటిల్ క్వాంటిటీ, పెద్ద పెద్ద గ్లాసులు అక్కర్లే, జస్ట్ 150 ml. ఈ రెండు కొంచెం హాఫ్ కాకరకాయ, ఒక ఉసిరికాయ వేసి అది బాగా క్రష్ చేసేసి అందులో కొంచెం మునగాకు వెరీ లిటిల్ వేసి అది గ్రైండర్లో వేసి మిక్సీ చేసేసి ఆ జ్యూస్ ఏదైతే ఉందో ఈ కన్జ్యూమ్డ్ ఇట్ రెగ్యులర్లీ. ఓకే, అయితే ఇట్లాంటి జ్యూసెస్ ఆయుర్వేదాలో మోస్ట్లీ ఏం చెప్తారంటే కంటిన్యూస్గా చేయకుండా ఒక 21 days చేసి కొంచెం గ్యాప్, ఒక 10 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ ఇట్. సో అట్లా హీ వాజ్ డూయింగ్ మునగాకు రెగ్యులర్గా ఎక్కువ, కాకరకాయ జ్యూస్ అండ్ ఉసిరి జ్యూస్ ఎక్కువగా తీసుకోవడం, ఉసిరికాయ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం. వీటితో పాటు అతని ఇంటేక్ ఏదైతే ఉందో ఫుల్గా తినకుండా ఎవ్రీ 2 hours కొంచెం కొంచెం మీల్ తినడము, ఇదొకటి. ప్లస్ కంప్లీట్గా హిస్ కట్ డౌన్ ఆన్ షుగర్స్ అండ్ కంప్లీట్లీ షుగర్కి బదులు బెల్లం వేసుకోవచ్చా, ఇంకొకటి దిస్ నథింగ్, ఈజ్ కంప్లీట్లీ జీరోడ్ ఆన్ షుగర్. ఓకే, నో షుగర్ అట్ ఆల్. ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఒక పప్పాయ, ఒక జామకాయ, నేరేడు పళ్ళు సీజన్ ఉంటే అవి, సో ఇట్లాంటివి, అండ్ బాయిల్డ్ వెజిటేబుల్స్, కార్న్, ఇవన్నీ హీ వాజ్ ఈటింగ్ ఇన్ హిస్ డైట్. ఓకే, అండ్ ఫర్ గుడ్ ప్రోటీన్ ఫుల్ మఖానా, ఎగ్ వైట్స్, ఇవి మధ్య మధ్యలో నాన్ వెజిటేరియన్ కాబట్టి కొంచెం చికెన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ విత్ ఎవ్రీథింగ్ విత్ రెడ్యూస్డ్ షుగర్స్, రెడ్యూస్డ్ సాల్ట్ ఆల్సో. డయాబెటిక్ ఉన్న వాళ్ళు షుగర్ ఒక్కటే తగ్గించాలని రూల్ కాదు, ఈవెన్ దే హ్యావ్ టు కట్ డౌన్ ఆన్ సాల్ట్ ఆల్సో. ఇవన్నీ చేసిన తర్వాత గ్రాడ్యువల్గా దట్ 8.3 యావరేజ్ హెస్ కమ్ డౌన్ టు 6.5 నౌ. ఓకే, అంటే చాలా డిఫరెన్స్ ఉంది. 9 to 8.3 to 6.5 ఈజ్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్. అంటే అప్పుడు మనకు ఏం అర్థమైంది అంటే ఇట్ ఈస్ పాసిబుల్. ఎంత ఉన్నా మన చేతిలోనే ఉంది. కాకపోతే డయాబెటిక్ రివర్సల్కి కాదు, రెమిషన్కి కావాల్సింది కమిట్మెంట్, క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడము, అండ్ ఏది రైట్ ఫుడ్ అట్ ద రైట్ టైము, మంచి నిద్ర, మంచి వ్యాయామం, ఎక్సర్సైజ్ టు యువర్ బాడీ. ఎవరికైతే డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఈ మిడిల్ పార్ట్ ఆఫ్ ద బాడీ చాలా హెవీగా ఉంటే మేక్ ష్యూర్ అది ఏదో ఒక రకంగా తగ్గించేలాగా చూసుకోండి ఒకటి. ఓకే, అండ్ వెంటనే ఇట్లా చెప్పారు కదా అని ఎక్సర్సైజ్ సో జిమ్కు వెళ్ళొద్దు. మై సజెషన్ టు పీపుల్, ఇమ్మీడియట్గా ఏదైనా యూట్యూబ్లో ఒక వీడియో చూడగానే వెంటనే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. డోంట్ డూ దట్. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఎవరైనా చేయాలి అనుకుంటే ఈ మధ్య చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆల్రెడీ డయాబెటిక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హార్ట్ హెల్త్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ మీరు అన్ని టెస్టులు చేయించుకోండి. ఎవరైతే హూ వాంట్ టు రెడ్యూస్ దేర్ బాడీ వెయిట్, ఫస్ట్ మీ హార్ట్ హెల్త్ ఎట్లా ఉంది,
2D ఎకోలు ఇవన్నీ ఏవేవి అవుతాయి అవన్నీ చేసుకున్న తర్వాత గో టు అ ఫిజియోథెరపిస్ట్ ఫస్ట్. అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పండి, ఐ వాంట్ టు స్టార్ట్ ఎక్సర్సైజింగ్, వాట్ ఈస్ దట్ ఐ నీడ్ టు డూ అనేసి. ఫిజియోథెరపిస్ట్కి వాళ్ళకి బాగా తెలుస్తుంది వాళ్ళకి ఎట్లాంటి ఎక్సర్సైజెస్ వర్క్ అవుతాయి అనేసి. దెన్ యూ హిట్ యువర్ జిమ్ ఆర్ ఏం చేసుకుంటారో అది చేసుకోండి. ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వగలిగితే డెఫినెట్గా ఒక డిసిప్లిన్ అనమాట. ఏ టైంలో తినాల్సిన ఆహారం ఆ టైంలో తినడము, గుడ్ 8 hours స్లీప్, గుడ్ హైడ్రేషన్ టు ద బాడీ. అండ్ నేను ఇప్పుడు ఏదైతే చిన్న రొటీన్, సింపుల్ రొటీన్ చెప్పాను కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ క్యాన్ బి ఎనీథింగ్, యువర్ ఇడ్లీ, దోశ అట్లాంటివి తీసుకోవచ్చు. ఎక్కువ కూరగాయలు తినడము, ఎక్కువ ఆకుకూరలు అవి ఎక్కువ. అండ్ ఇప్పుడు చెప్పిన చిన్న చిన్న రెగ్యులర్గా తాగవలసిన జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో ఒక 21 days ఈ కాకరకాయ ఉసిరికాయ కాంబినేషన్లో తాగండి. అది మధ్యలో ఆపినప్పుడు హ్యావ్ సమ్ అదర్ థింగ్ లైక్ మెంతులు వాటర్ అట్లాంటివి తీసుకోండి. అది కూడా కొన్ని రోజుల తర్వాత యూ కెన్ హ్యావ్ సమ్ అదర్ జ్యూస్, మోరింగా జ్యూస్ అలాంటివి తీసుకోండి. బట్ కంటిన్యూ ఇట్ ఫర్ 6 months. అయిపోయిన తర్వాత యూ కీప్ చెకింగ్ యువర్ HbA1c, యూ విల్ డెఫినెట్లీ సీ అ గుడ్ రిజల్ట్. రైట్. సో రివర్సల్ కష్టం కానీ అట్లీస్ట్ రెమిషన్ తగ్గించుకోవడం పాసిబుల్, తగ్గింది మళ్ళీ పెరగకుండా చూసుకోవడం ఇదంతా మన చేతిలోనే ఉంది. దిస్ ఈస్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎన్ ఆయుర్వేదిక్ న్యూట్రిషనిస్ట్. దిస్ ఇస్ వాట్ అంటే నేను లైవ్గా చూశాను కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ సో కాన్ఫిడెంట్లీ. ఇవన్నీ ఫాలో అవ్వగలిగితే I think it is possible for people. Right, ma'am. Perfect. Thank you so much. Most welcome, ma'am.